ఓకేనా? ఇప్పుడు వినపడుతుందా? చూడండి ఇప్పుడు. ఇప్పుడు క్లారిటీగా ఉందా లేదా? సో, ఇప్పుడు క్లారిటీగా ఉందంటే నేను మాట హాయ్ సార్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. మద్దిపాటి మాది. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు క్లారిటీగా ఉందా వాయిస్ మీకు? ఓకే. ఓకేనా? ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. మాలతి గారు థ్యాంక్ యూ. సో, చాలామంది మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు గానీ, మనం తీసుకునేటప్పుడు గానీ, ఖాళీ చెక్కులు గానీ, ఖాళీ బాండ్లు గానీ రాసుకుంటాం గదా! అప్పుడు ఏమవుతదంటే, చాలామంది డబ్బులు తీసుకునేటప్పుడు గానీ, ఇచ్చేటప్పుడు గానీ, ఇచ్చే వాళ్ళకైనా, తీసుకునే వాళ్ళకైనా ఇద్దరికీ వర్తిస్తది. హాయ్ వైషు. హాయ్ వకీల్ సాబ్ అంట వైషు. కొప్పుల అపర్ణ గారు థ్యాంక్ యూ. అను గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. వైషు హాయ్ గుడ్ గుడ్ నవ్ యువర్ వాయిస్ ఇస్ హార్డ్లీ క్లియర్లీ. థ్యాంక్ యూ మద్దిపాటి మాధవి. ఇంగ్లీష్లో బాగా వస్తుందన్నమాట. అనంతలక్ష్మి గారికి థ్యాంక్స్ అండి. మేడం థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు అండ్ లైక్ కూడా చేయండి. సో చాలామంది అత్యవసరంగా కొంచెం ఎమర్జెన్సీగా సార్ నాకు డబ్బులు అవసరమైందని టక్కున ఖాళీ చెక్కులు ఖాళీ ఎంటీ బాండ్లు ఇచ్చేసి వెళ్ళిపోతుంటారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి ఫైనాన్స్ వాళ్ళు నడిపే వాళ్ళు కావచ్చు, ఆ, ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఖాళీ చెక్కులతో తీసుకొని తర్వాత బెదిరించడం అనేది అట్లాంటిది చెల్లదు, అలాంటివి వర్తించవు అని కోర్టు, ఏ కోర్టు అంటే కోర్టు అబ్బా కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను ఒకసారి చదువుతాను, చదివిన తర్వాత మీరు కూడా తెలుసుకోండి. మైక్రోఫోన్స్ సరిపోయాయి వకీల్ సార్, మర్చిపోయారా సరే మర్చిపోయా వకీల్ సార్. అవునా? లేదు లేదులేండి. అత్యవసర సమయాల్లో సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వడ్డీ వ్యాపారులు కొనసాగిస్తున్న అక్రమ దందాపై చట్టం ఉక్కుపాదం మోపిందనమాట. ఒకటి. తర్వాత అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా ఖాళీ చెక్కులు తీసుకుని బెదిరిస్తుండడం కూడా ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేసింటారు. ఇప్పుడుండే లైవ్లో 15 మంది ఉన్నారు. 15 మందిలో ఇద్దరు ముగ్గురికి ఖచ్చితంగా ఇది ఫేస్ చేసినారు. మన లైవ్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలామంది వ్యక్తిగత వడ్డీ వ్యాపారులు ఎటువంటి అనుమతి లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు, అంటే లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు ఏం చేయాలంటే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ లైసెన్స్ లేకుండా వడ్డీకి డబ్బు ఇవ్వటం, చట్ట నిర్ణయాన్ని రేటు కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయడం అనేది కూడా చట్టానికి విరుద్ధంగా అన్నమాట. సో ఇలాంటి వ్యాపారులపై బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గర పోయినప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ రిజిస్టర్డా అన్రిజిస్టర్డా అని గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ కంపెనీలకైతే మనం కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు, కేసు గెలిచే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదే అన్రిజిస్టర్డ్ ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి కదా, వడ్డీకి మన ఇంటి పక్కన, మన చుట్టుపక్కల, మన ఏరియాలోనో ఇంకో కాలనీలో నేను డబ్బులు ఇప్పిస్తాను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించేసి ఖాళీ చెక్కులు ఖాళీ ఎంటీ బాండ్లు తీసుకుపోతారు కదా, అలాంటి వాళ్ళందరూ ప్రాబ్లమ్స్లో పడతారండి. ఓకే, అలాంటి వాళ్ళకి ఈ జడ్జిమెంట్ కాపీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒకటి, అప్పు ఇచ్చే సమయంలో భద్రత పేరుతో ఖాళీ చెక్కులు తీసుకోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. బాధితులు అప్పు తీర్చినా లేదా వడ్డీ కడుతున్నా ఆ ఖాళీ చెక్కుల్లో భారీ మొత్తాలను నింపి కోర్టులో కేసు వేస్తామని కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నారు. అయితే కేవలం చెక్కు ఉన్నంత మాత్రాన అది అసలు అప్పు కిందకు రాదని, కోర్టులో వాస్తవంగా తీసుకున్న మొత్తం ఎంత అన్నదే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చట్టం చెబుతోంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది మీ దగ్గర డబ్బులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కానీ మనం ఎంటీ బాండ్లు కానీ ఎంటీ చెక్కులు కానీ మనం ఇస్తాం. ఆ ఎంటీ చెక్కులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనమంతా డబ్బులు కట్టేసిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎంటీ చెక్కు వేరే వాళ్ళకి పాస్ చేపించి వాళ్ళ ద్వారా కోర్టులో కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ అది క్లియర్ కట్గా మన మీద మనమే కేసు వేసుకున్నట్టు. ఎందుకంటే మీకు తెలియదు, మంచోడే మనోడే మనోడే అనుకుంటాం, మనోడే తీసుకుపోయి కోర్టులో కేసేసి తీరా కోర్టు నుంచి నోటీసులు వచ్చేంత వరకు మనకు తెలియదు, నీకు తెలియదు, వాళ్ళకు తెలియదు. కోర్టులో కేసు ఎందుకు వేసినవయ్యా అని అడిగితే, అవును నువ్వు నాకు డబ్బులు ఇంకా ఇవ్వలేదు, నాకు వడ్డీ ఉంది, వడ్డీ ఇవ్వలేదు కదా, దానికోసం నేను వేసినాను అంటాడు. వడ్డీ అంతా మహా అయితే ఒక 5,000 10,000 ఉంటుంది. మొన్న కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది. అట్లా ఏంటంటే ఆవిడ